మా యూట్యూబ్ ఛానల్లో కథలు మీకు నచ్చితే, దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వారికి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్‌ని లైక్ చేయండి. ఒకప్పుడు రమేష్ అనే ఒక యువకుడు చిన్న గ్రామంలో ఉండేవాడు. అతను చాలా చురుకుగా ఉండేవాడు. కానీ చదువు పట్ల మాత్రం చాలా నిర్లక్ష్యం చూపించేవాడు. తన తల్లిదండ్రులకు నేను ఏదో ఒక పని చేసి మిమ్మల్ని పోషిస్తాను అని నమ్మబలుకుతూ ఉండేవాడు. ఒకరోజు గ్రామానికి ఒక కొత్త ఉపాధ్యాయుడు వచ్చాడు. అతని పేరు రాజేంద్ర ప్రసాద్. చదువును పిల్లలకు కేవలం పాఠశాల గడియల్లోనే కాకుండా వారి నిజ జీవితంలో కూడా ఉపయోగపడేలా చెప్పాలనేదే అతని యొక్క ధ్యేయం. ఒకరోజు రమేష్ని పిలిచి, నీకు నచ్చే విషయం ఏంటి రమేష్ అని ఉపాధ్యాయుడు అడిగాడు. అప్పుడు రమేష్, నాకు పొలంలో పనిచేయడం, మొక్కల గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. దానికి జవాబుగా ఆ ఉపాధ్యాయుడు, రమేష్, మరి మొక్కల గురించి నీకు అంత శ్రద్ధ ఉంటే వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి పుస్తకాల్లోనే రాసి ఉంటుంది కదా అని మాట చెప్పాడు. ఆ మాటలు రమేష్ హృదయానికి చాలా తాకాయి. ఆ రోజు నుంచి మొదలు రమేష్ చదువు పట్ల ఎంతో శ్రద్ధ వహించేవాడు. శాస్త్ర విజ్ఞానాన్ని చాలా బాగా అర్థం చేసుకొని కొత్త కొత్త పద్ధతులలో మొక్కలను పెంచడం అతనికి అలవాటు పడింది. ఆ ఏడాది తర్వాత ఇంకా రమేష్ కొత్త పద్ధతులు అమలు చేశాడు. తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడి సాధించాడు. అతని పేరు గ్రామంలో మారుమోగింది.